కేటీఆర్ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సొంత మనుషులను కలిసినట్లుంటుందని వ్యాఖ్య. నేడు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ తలపనున్న మెస్సీ సీఎం రేవంత్ టీమ్స్. ఇవాళ హైదరాబాద్ కు రాహుల్ గాంధీ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించనున్న అగ్రనేత. ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం టీపీసీసీ చీఫ్. రేపు ఓట్చోరి ర్యాలీలో పాల్గొనున్న రేవంత్ మహేష్ గౌడ్. ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం. రేపు 4,332 పంచాయతీలు, 29,903 వార్డులకు పోలింగ్. నా భర్త ఫోటోతో మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ అవినీతి చిట్టా ఇంకా బయటపెట్టలేదన్న ఎమ్మెల్సీ కవిత. ఐబొమ్మ రవి కస్టడీ టైం పెంచాలని పోలీసుల పిటిషన్. వాదనలు పూర్తి. తీర్పు ఈ నెల 16కి వాయిదా. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న సీఎం. ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర మంత్రి వివరణ. అసాధారణ పరిస్థితులతో సంక్షోభం తలెత్తిందని వెల్లడి. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం. ఏఐ వీడియోల నుంచి ప్రొటెక్షన్ కల్పించాలన్న పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం. 9 మంది మృతి. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన చంద్రబాబు. నాలెడ్జ్ అకాడమీ టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన. నాడు వైఎస్ జగన్ చెప్పిందే ఇప్పుడు బాబు చెప్తున్నారు. విశాఖలో భూ పందరం నడుస్తుందని అమర్నాథ్ ఫైర్. కోటి సంతకాల పత్రాల వాహనాల ర్యాలీకి అనుమతి ఇవ్వండి. ఏపీ డీజీపీకి లేఖ రాసిన వైసీపీ. నేడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం. రెండు 2027లో 2 విడతల్లో జనగణన. 11,718 కోట్లు కేటాయించిన కేంద్రం. టీవీకే అధినేతకి జలక్. డిఎంకేలో చేరిన విజయ్ మాజీ మేనేజర్ పిటి సెల్వకుమార్. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలం. జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారే. ఛత్తీస్గఢ్లో 10 మంది మావోయిస్టులు లొంగుబాటు. సుక్మా పోలీసుల ఎదుట సరెండర్. రివార్డ్స్ అందజేత. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 85,267 వద్ద సెన్సెక్స్, 26,046 వద్ద ముగిసిన నిఫ్టీ. రెజ్లింగ్ మ్యాట్లోకి తిరిగి రావాలని వినేష్ ఫోగట్ నిర్ణయం. 2028 ఒలింపిక్స్ లో బరిలో ఉండనున్న భారత్ స్టార్ రెజ్లర్. ఒక్కో ఉద్యోగి 10 అక్రమ వలసదారులతో సమానం. H1B వీసాదారులపై అమెరికా సీఈఓ విద్వేషం. నోబెల్ గ్రహీత నర్గిస్ మొహమ్మదీ అరెస్ట్. ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారన్న మద్దతుదారులు. థాయ్ కంబోడియా ఘర్షణలు. ప్రే బిహార్ పై భారత్ ఆందోళనలు. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. భారత్ చేయూతపై ఆశలు.